సో చాలా కలర్ఫుల్గా యాక్చువల్గా చెప్పాలంటే ఈ స్టేజు ఈ పింక్ లైట్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు వ్యాలంటైన్స్ డే ఈవెంట్ ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. దెర్ ఈస్ లవ్ ఆల్ అరౌండ్. సో నా నువ్వే ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి టీమ్ మెంబర్స్కి, గెస్ట్లకి, అలాగే వెల్ విషర్స్, ఫ్రెండ్స్ అండ్ అఫ్ కోర్స్ మా మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ వన్ అండ్ ఆల్. ఎస్ సార్, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మహేష్ కోనేరు గారు ప్రెజెంట్స్ కూల్ బ్రీజ్ సినిమాస్ బ్యానర్స్ పై కిరణ్ గారు అండ్ విజయ్ గారు ప్రొడ్యూసర్స్గా, జయేంద్ర గారి డైరెక్షన్లో మన మంచి లక్షణాలున్న అబ్బాయి నందమూరి కళ్యాణ్ రామ్ గారు హీరోగా అండ్ మన మిల్కీ బ్యూటీ ఎవర్ గార్జియస్ తమన్నా హీరోయిన్గా నిజంగానే ఒక కూల్ బ్రీజీ లవ్ స్టోరీని నా నువ్వే టైటిల్తో మన ముందుకి త్వరలో తీసుకురాబోతున్నారు. అండ్ ఈరోజు మనం ఆడియో లాంచ్ వేడుక జరుపుకుంటున్నాము. మరోసారి మీ అందరికీ హార్టీ వెల్కమ్. ఓ ఎస్, ఇన్ఫాక్ట్ నాకు తెలిసి సినిమా తెలిసిన వాళ్ళందరికీ పిసి శ్రీరామ్ గారు తెలుసు అనుకుంటా. మరి పిసి శ్రీరామ్ గారు, జయేంద్రన్ గారు, శరత్ వాసుదేవన్ గారు లాంటి ఫ్యాంటాస్టిక్ టెక్నీషియన్స్తో పాటు ఆన్ స్క్రీన్ కళ్యాణ్ రామ్ గారు అండ్ తమన్నా గారు ఉంటే ఆ మ్యాజికే వేరు కదా. నిజంగా ఈ పేర్లు వింటుంటేనే మనకి పెరిగిపోతుంది కదా, హై వస్తుంది నిజంగా. ఎస్పెషల్లీ పిసి శ్రీరామ్ గారు ఒక లవ్ స్టోరీని హ్యాండిల్ చేశారు అంటే మనం ఒక మాయలో పడిపోతామండి. అదేదో ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినా సరే వాళ్ళ లవ్డ్ వన్స్ గుర్తొస్తారు, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. అంత అద్భుతమైన మ్యాజిక్ క్రియేట్ చేసేస్తూ ఉంటారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ని మాకు అందిస్తున్నందుకు, మాకు ఇంత మంచి ఫీలింగ్ని కలిగిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ వీఆర్ ఆల్ బ్లెస్డ్ టు బీ ఇన్ అన్ ఎరా వేర్ యు ఆర్ స్టిల్ వర్కింగ్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, నా నువ్వే సినిమాకి సంబంధించి మన సినిమా వాళ్ళు ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఒక్కసారి ఆ మ్యాజిక్ ఆన్ స్క్రీన్ ఎలా ఉందో చూద్దామా? లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద నా నువ్వే గ్లిమ్స్ ప్లీజ్. Yes, can we have the first glimpse please? Hearty welcome dear. Hi Tamanna, welcome. Look beautiful. ఓకే, సో ఫస్ట్ గ్లిమ్స్ కొంచెం ఒక చిన్న టెక్నికల్ ఎర్రర్ వల్ల మనం కొంచెం తర్వాత చూద్దాము. బట్ నిజంగా ఇందాక ఆడియో లేకుండా చూసినా కూడా వీ కెన్ ఫీల్ దట్ మ్యాజిక్. ఎందుకంటే చాలామంది పోస్టర్స్ చూసినప్పుడు, ఫస్ట్ లుక్ చూసినప్పుడు అక్కడ ఉన్నది కళ్యాణ్ రామ్ గారేనా అనిపించింది కదా. ఒకసారి మళ్ళీ చూసారనమాట, కళ్యాణ్ రామ్ గారే మొత్తం ఇంత లుక్ మార్చేశారు అనేసి. సో నిజంగా ఆయన ఫస్ట్ ఫిల్మ్ నుంచి కూడా అతను ఒక్కడే కానీ అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ఎమ్మెల్యే వరకు కూడా ఎన్నో మంచి కమర్షియల్ సక్సెస్లు, యాక్షన్ సినిమాలు చేశారు. కానీ ఇలా కంప్లీట్ లవ్ స్టోరీ మాత్రం డెఫినెట్గా నా నువ్వే ఫస్ట్ సినిమా అని చెప్పాలి ఆయనకి ఈ జానర్లో. సో అలాంటి వండర్ఫుల్ లవ్ స్టోరీతో మన ముందుకు రాబోతున్నారు కళ్యాణ్ రామ్ గారు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ నాట్ జస్ట్ కళ్యాణ్ రామ్ గారు, యాక్చువల్లీ నా నువ్వే అంటే నాకు ఫస్ట్ పోస్టర్లో నాకు అనిపించే మాత్రం డెఫినెట్లీ ద బ్యూటిఫుల్ తమన్నా. అంటే బ్యూటిఫుల్ ఎస్, పర్ఫార్మర్ ఎస్, డాన్సర్ ఎస్. అంటే అటు బాహుబలి, ఇటు తమిళ సినిమా, ఇటు తెలుగు సినిమా ఎన్ని చేస్తారండి మీరు. అండ్ ఎస్, స్పెషల్గా ఈ నానువే సినిమాకి సంబంధించి తమన్నా గారు మా అందరికీ అంటే మా రేడియో కుటుంబానికి చాలా చాలా దగ్గర అయ్యారు. షీ ప్లేస్ అన్ ఆర్జే ఇన్ ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్. Very very glad you did that. Yes, and now we have our manchi lakshanalu na abbayi Kalyan Ram garu. Welcome, swagatam, suswagatam. Welcome Kalyan Ram garu. Good evening. కళ్యాణ్ రామ్ గారు స్పీడ్ పెంచేశారు అండ్ ఎమ్మెల్యే సక్సెస్ ఇంకా ఆనందంలో ఉన్న టైంలోనే నా నువ్వే అంటూ మా ముందుకు వచ్చేస్తున్నారు. సో ఎస్, వీఆర్ వెరీ హ్యాపీ. ఇలా డిఫరెంట్ జానర్స్లో కళ్యాణ్ రామ్ గారిని ఇంత ఇమీడియట్గా చూడడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎస్, హీఈస్ మీటింగ్ ఆల్ హిస్ టీమ్ మెంబర్స్ నౌ. ఓకే, సో తమన్నా గారిని పొగుడుతున్నావు హేమంత్, నేను అనవసరంగా డిస్టర్బ్ చేశాను. యూ ప్లీజ్ కంటిన్యూ. నాట్ అట్ ఆల్. అంటే ఈ నా నువ్వే సినిమా ద్వారా తమన్నా గారు మా రేడియో కుటుంబానికి వచ్చేసారు అంటే ఐ ఫెల్ రియలీ రియలీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ నేను యాజ్ అన్ ఆర్జే తను పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆ షూట్ చూస్తున్నాను, లోపల అలా అలా కొట్టేసుకుని తెలుసా ఫాస్ట్గా. మాటలు రావట్లేదు, ఆ స్మైల్లోనే తెలుస్తుంది ఆయన ఆనందం ఏంటో. యా, బట్ సీరియస్లీ ఇట్స్ ట్రూ కదా. లైక్ హీరోయిన్ ద బ్యూటిఫుల్ తమన్నా టర్న్స్ ఆర్జే తమన్నా అనగానే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అనమాట. ఇన్ఫాక్ట్ నేను ఒక్కడే కాదు, ఐఎమ్ టాకింగ్ మా మిగతా రేడియోస్ నుంచి ఉన్న ఆర్జేలు అందరి తరఫున నేను అదే చెప్తున్నాను. టోటలీ. ఇన్ఫాక్ట్ ఈ రోజు ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఈవినింగ్ ఈస్ బికాస్ తమన్నా గారు ఈజ్ అన్ ఆర్జే ఇన్ దిస్ ఫిల్మ్.
మా హైదరాబాద్లో ఉన్న వేరియస్ రేడియో స్టేషన్స్ నుంచి బోల్డ్ ఎంతమంది ఆర్జేస్ ఇక్కడికి వచ్చారు Yes. అండ్ దే ఆర్ ద స్పెషల్ ఇన్వైట్స్. వాళ్ళు పాటలు లాంచ్ చేయబోతున్నారు, సో దట్ ఈస్ వెరీ స్పెషల్. సో జనరల్గా ఏ ఈవెంట్కైనా ఒకళ్ళిద్దరు స్పెషల్ గెస్ట్లు వస్తూ ఉంటారు కదండి. బట్ ఈరోజు తమన్నా గారు ఈ సినిమాలో ఆర్జేగా చేస్తున్న పుణ్యమా అంటూ మన ఫేవరెట్ ఆర్జేస్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యారు. సో బోల్డ్ అంతమంది స్పెషల్ గెస్ట్లు అయిపోయారు అనమాట. సో ఈరోజు వాళ్ళందరూ స్టేజ్ పైకి వచ్చి, నాకు తెలిసి చాలామంది ఆర్జేస్ వాయిసెస్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతారు కాబట్టి చక్కగా వాళ్ళందరినీ చూసి కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈరోజు. మరి ఇంకెందుకు లేట్ చేయడం, కదా? పిలిచేద్దామా? ఎస్, డెఫినెట్గా ఒక ఛానల్ ఆర్జేస్ని ఇప్పుడు మనం స్టేజ్ మీదకి పిలిచేద్దాం. బికాస్ వీ హ్యావ్ మల్టీ ఛానల్స్ కదా. అంటే సరే, ఎలాగో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి అర్థమైంది. నీ స్వార్థం నాకు అర్థమైంది. నేను ఉన్నాను కాబట్టి నేను మా రేడియో మిర్చి వాళ్ళని నేను ఫస్ట్ స్టేజ్ మీకు పిలుస్తాను. నో అఫెన్స్ టు ద అదర్స్. సో కెన్ ఐ ప్లీజ్ వెల్కమ్ మా రేడియో మిర్చి నుంచి. ఇలా చెప్తే బాగాలేదు, ఆర్జేగానే పిలవాలి. నేను ఎందుకు పెట్టుకున్నది ఇక్కడ ఆర్జేగా మాట్లాడడానికి. ఓకే ఫైన్, సరే అదే చేద్దాం. నేను స్టార్ట్ చేసానా? యా ప్లీజ్. మీరు ఉంటుంది రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. నేను హేమంత్ అండ్ ఈరోజు మనం అందరం ఇక్కడ నానువే ఆడియో ఫంక్షన్కి వచ్చేసాం. వీ హ్యావ్ ఆల్ ద ఫ్యాంటాస్టిక్ స్పెషల్ గెస్ట్ అండ్ ఆఫ్ కోర్స్ మా ఆర్జే తమన్నా కూడా. అండ్ మాకు తమన్నా అండి, మేము ఫిక్స్ అయిపోయాం అక్కడ. ఓకే, నానువే సినిమాలో తమన్నా ఈజ్ ఆర్జే మీరా. సో ఆర్జే మీరా కూడా మాతో పాటు ఉన్నారు. కానీ ఈరోజు ఇక్కడ ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి may I please request the RJs from Radio Mirchi, RJ Bhargavi, RJ Sameer and ma Babji, Babu Baga Biji onto the stage, please. కొంచెం చప్పట్లు కూడా తెలుసా మా వాళ్ళు? ఎస్ సార్, ఏమంత ఆల్రెడీ మన ఆర్జేస్ అందరూ స్టేజ్ పైకి వచ్చేస్తున్నారు. అండ్ ఈయన అందరికీ సుపరిచితులే, మన బాబ్జీ గారు. మాకు ఆ పేరుతోనే బాగా తెలుసండి మీరు. అండ్ ఎస్, వీ హ్యావ్ సమీర్ అండ్ భార్గవి గారు. వెల్కమ్ ఆన్ స్టేజ్. ఓ ఎస్. సో యాక్చువల్లీ మా రేడియో మిర్చి నుంచి ముగ్గురు వచ్చారు కాబట్టి సరే మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తాను. దిస్ ఇస్ ఆర్జే సమీర్, తను బాబ్జీ అండ్ తను ఆర్జే భార్గవి. సో సాంగ్ లాంచ్ చేయాలి. సి ది థింగ్ ఈస్, మనం రేడియోలో మన అందరం మన స్టూడియోస్లో బోల్డ్ అని పాటలు లాంచ్ చేస్తూ ఉన్నాం కదా. సో సరే, ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని కూడా మనం ఒక 2 నిమిషాల పాటు ఆర్జే మీరా ఉంది కాబట్టి దీన్ని కూడా మనం స్టూడియోనే అనుకుందాం. అండ్ మీరు స్టూడియో టైప్లో, స్టూడియోలో ఆర్జేయింగ్ ఎలా చేస్తారో అలా చెప్పాలంటావు, అంతేనా? సో మీరు మన రేడియో స్టూడియోలో ఎలా అయితే సాంగ్ లాంచ్ చేస్తారో అలా ఇప్పుడు మా అందరికి కాస్త సాంగ్ లాంచ్ చేయండి. కమాన్, గో ఫర్ ఇట్ సమీర్, కమాన్. ఎస్, యాక్చువల్లీ సారీ, ఇప్పుడు మనం ఫస్ట్ సాంగ్ చూసే ముందు ఎలాగో మీరు అందరూ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి ఫస్ట్ గ్లిమ్స్ చూసేసి దెన్ విల్ గో గెట్ ఇన్ టు ద సాంగ్. ఓకే, సో ఒక్కసారి ఫస్ట్ గ్లిమ్స్ ప్లే చేస్తారా? 100 ఆర్జే మీరా. ఈ ఛానల్ ఇలాగే కంటిన్యూ అయితే బాగుంది అనిపిస్తుంది నిజంగా. వద్దు, మా కాంపిటీషన్ వద్దు, వి ఫైన్. ఓకే, ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్రైట్, నేను ఇది ఒక లింక్ లాగా చేస్తాను. ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చా. ఎప్పుడు అడుగుతారా అంటే వెయిట్ చేస్తున్నాడు. కమాన్ సమీర్. రైట్, మిర్చి 98.3, ఇది చాలా హాట్ గురు. మీరు వింటుంది హాయ్ హైదరాబాద్, నేను సమీర్. ఇమాజిన్ మన ఫేవరెట్ హీరోని సడన్గా కలిసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? స్టార్ స్టక్డ్ ఫీలింగ్, సెల్ఫీ అడగాల, ఆటోగ్రాఫ్ అడగాల, ఆయన మీద ఉన్న ప్రేమని అభిమానాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి మాటల్లో, ఆ ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ అండ్ ఆల్. ఐ నో రైట్. ఆర్జే అయిన అదృష్టానికి నా ఫేవరెట్ హీరోస్ని చాలాసార్లు దగ్గరుండి ఇంటర్వ్యూ చేసే అవకాశాలు లభించాయి. బట్ నేను కళ్యాణ్ రామ్ గారిని కలిసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ రాలా. ఐ డెంట్ ఫీల్ స్టార్ స్టక్. అంటే ఐవ్ ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ నందమూరి ఫ్యామిలీ. అండ్ మన ఫ్యామిలీలో మన ఫేవరెట్ కజిన్ మనతో మాట్లాడడానికి వస్తే ఎలా ఉంటుంది? ఏ మనోడ్రా, చక్కగా కబుర్లు చెప్తుంటారు. ఐ ఫెల్ట్ వావ్. నేను కళ్యాణం గారు కూడా అదే చెప్పాను నేను కలిసినప్పుడు. సో యా, అలాంటి ఒక హార్డ్ కోర్ నందమూరి అభిమానిని ఆడియో లాంచ్లో సాంగ్ లాంచ్ చేయమని ఇన్వైట్ చేసినందుకు అసలు నా గుండెల్లో కోవిడ్ డాన్స్లు ఉన్నాయి మాస్టరు. మామూలుగా లేదు తెలుసా. అంటే ఇలా ఉన్నాను కానీ లోపల మొత్తం కింద నుంచి మీ దాకా ఆగమాగం అయిపోతున్నా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ రైట్ నౌ. అండ్ ఫర్ దిస్ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ ఐడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఆఫ్ నానోవే అండ్ PC శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే యూ మేడ్ ఆర్ హీరో లుక్ ఫ్యాబ్యులస్ అండ్ తమన్నా ఈవెన్ మోర్ గార్జియస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. And Jayendran garu, thank you so much for giving Nanove to Kalyanam garu. And thank you so much for the music director, Sharad garu. His
180 is my favorite album till date. So thank you so much. And ఇప్పుడు సాంగ్ ఒక్క నిమిషం నేను యాక్చువల్లీ మీ అందరికీ song launch ఆర్జేఎం చేసినట్టు అనిపించింది కదా, కానీ కాదండి. ఆయన ఒరిజినల్ గాను అలాగే మాట్లాడతాడు, స్టూడియోలోనూ అలాగే మాట్లాడతాడు. దట్స్ ద ప్రాబ్లం. అండ్ ఫర్ మూమెంట్ అసలు సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు థ్యాంక్ యూ స్పీచ్ చెప్తారు చూడు, అలా ఉంది తెలుసా, పార్ట్ లాంచ్ అయ్యి బాయ్. ఓకే, కెన్ వి లాంచ్ ద సాంగ్ ఒక్కరే ప్లీజ్? ఉన్నారా స్టేజ్ మీద? వి హ్యావ్ అదర్స్ టు. భార్గవి ప్లీజ్. ఓకే, దట్ వాజ్ సమీర్. నేను భార్గవి అండి. ఫస్ట్లీ ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ తమన్నా అండ్ కళ్యాణ్ రామ్ గారు. దట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ glimpse is what we saw. And yeah, radio style lo cheppali kada, conditions apply. I would want to tell one important thing. Na 12 ఏళ్ల రేడియో మిర్చి రేడియో ఇండస్ట్రీలో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆర్జేలని పిలిచి సాంగ్ లాంచ్ చేయించడం. సో వీఆర్ ఓవర్వెల్మ్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ థాట్ మహేష్ గారు అండ్ ఎంటైర్ టీమ్. అండ్ యా, మిర్చి 98.3 ఇది చాలా హాట్ గురు. బ్యాండ్ బాజా విత్ మీ భార్గవి. రోడ్డు మీద ట్రాఫిక్ ఎంత ఉందో ప్రస్తుతానికి అబ్బాయిల గుండెల్లో అంతే ట్రాఫిక్ ఉంది. ఒక అందమైన అమ్మాయి, మన తమన్నా లాంటి అమ్మాయి ఆర్జే అయిపోతే ఇంకా హైదరాబాద్ ట్రాఫిక్ ఏం కావాలి దేవుడా. వెల్, మిర్చిలో ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు లాంచ్ చేయబోతున్న పాట చినికి చినికి. శరత్ వాసుదేవన్ గారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ కంపోజర్స్ మ్యూజిక్లో. అండ్ ద గ్రేట్ పీసీ గారి సినిమాటోగ్రఫీ. నానువే నుంచి చినికి చినికి. హియర్ వి గో. మిర్చి 98.3 ఇది చాలా హాట్ గురు. పర్ఫెక్ట్. ఓకే, అండ్ బాబ్జీ గారు ఇప్పుడు మీ స్టైల్ కోసం అందరూ వెయిటింగ్. ఓకే, హలో, నేను బాబ్జీ. యాక్చువల్లీ వీళ్ళు రేడియో జాకీస్ అండి, నేను అప్పుడప్పుడే వస్తాను. సో నాకంటే ఎక్కువ మాట్లాడే అవకాశం, ఛాన్స్ వాళ్ళకే వస్తుంటుంది. బట్ నేను ఈ సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా తర్వాత మహేష్ గారి నెక్స్ట్ ప్రొడక్షన్లోనే నేను వస్తున్న సినిమాకి నేను డైలాగ్స్ కూడా రాశాను. సో ఆ క్రమంలో ఈ సినిమా స్క్రిప్ట్ నేను చదివానండి. సో సినిమా గురించి ఎక్కువ మాట్లాడుతాను నేను, ఎందుకంటే నేను కూడా రేడియోలో కూడా నేను సినిమా గురించి ఎక్కువ మాట్లాడుతుంటాను. సో స్క్రిప్ట్ నేను ఇది చదివిన తర్వాత లైక్ కళ్యాణ్ రామ్ గారు జనరలీ మాస్ మూవీస్, యాక్షన్ మూవీస్ ఓరియంటెడ్ సినిమాస్ చేస్తుంటారు కదా. ఈ సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటే నాకు చెప్పినది ఎప్పుడు లవ్ స్టోరీ అని చెప్పారు. ఎలా ఉంటుందని అనుకున్నాను. స్క్రిప్ట్ అంతా చదివిన తర్వాత కళ్యాణ్ రామ్ గారిని క్యారెక్టర్లో విజువలైజ్ చేసుకుంటుంటే సరే అంత బాగుంది, కానీ ఎలా ఉంటారో అని చూశాను. తర్వాత కెమెరామెన్ పీసీ శ్రీరామ్ గారు అని చెప్పారు. అది ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత అర్థమైంది నాకు. కళ్యాణ్ రామ్ గారి మేక్ ఓవర్ కంప్లీట్లీ చూసిన తర్వాత ఆ స్టోరీ నాకు తెలుసు కాబట్టి రిలేట్ చేసుకుంటే ఇట్ ఈస్ బ్యూటిఫుల్. నేను ఇంకా సినిమా చూడలేదు, కానీ నాకు తెలుసు మనందరం ఒక గ్రేట్ లవ్ స్టోరీ చూడబోతున్నాం అని. దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు పాట లాంచ్ నేను చెప్పక్కర్లేదు, వీళ్ళు చెప్పేశారు. థ్యాంక్ యూ. చెప్పండి, ముగ్గురు ఒకసారి చెప్పండి. ఓకే ఓకే, నా నువ్వే మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ చినికి చినికి లాంచ్. థ్యాంక్ యూ సో మచ్ బాబ్జీ గారు, Thank you so much, భార్గవి Samir. గారు అండ్ సమీర్. థ్యాంక్ యూ సో My మచ్. pleasure. మెలోడీ వినడానికి ఎంత బాగుందో, చూడడానికి అంతకన్నా బాగుంది అనిపిస్తుంది. చూస్తూనే ఉండాలనిపించేంతగా. నిజంగా లవ్ స్టోరీస్కి మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో యా, నాకైతే మేబీ థియేటర్లో ఈ సినిమా చూస్తున్న సేపు, స్పెషల్గా ఈ సాంగ్స్ చూస్తున్న సేపు చాలా బాగుంది అని కంటే థ్యాంక్ యూ అని చెప్తుంటారేమో ఫర్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని. వావ్, ఎస్. సో అద్భుతమైన పాటలు ఈ సినిమాలో ఉన్నాయి అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాని ఇంకా అద్భుతంగా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో, మంచి పాటలతో మన ముందుకు తీసుకొస్తున్నందుకు. బట్ ఎస్, ఇప్పుడైతే మన స్టేజ్ మీదకి నేను పిలిచేస్తున్నాను మన వండర్ఫుల్ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారిని. ఆదరంగా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అనంత్ శ్రీరామ్ గారు. సో ఇప్పుడు మనం చూసిన చినికి చినికి సాంగ్ ఇంత అద్భుతంగా రాసినటువంటి గీత రచయిత అనంత్ శ్రీరామ్ గారు మాట్లాడతారు. ఒక అందమైన కథకి అందమైన చిత్రీకరణ తోడైతే ఆ సినిమా ఏ స్థాయి విజయం సాధిస్తుందో మనం అందరం ఊహించవచ్చు. కానీ కథకి చిత్రీకరణతో పాటు ఒక దైవికమైన సంగీతం గనక చిత్రానికి తోడైతే ఆ చిత్రం చరిత్రలో నిలిచిపోతుంది. ఇవాళ నమ్మకంగా చెప్తున్నాను, నా నువ్వే అన్న సినిమా సినీ చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందని నా అభిప్రాయం. ఈరోజు నా కల నిజమైన రోజు. నేను లక్షలాది మంది ప్రేక్షకుల ముందు లేను, వందలాది కోట్ల వ్యయంతో తీసిన సినిమాకి సంబంధించిన కార్యక్రమంలో కూడా లేను. కానీ ఈరోజు నా కల నిజమైన రోజు. కారణం ఏంటంటే ఒక మనిషి కాదు, మనిషిలా కనిపించే మనీషి కాదు, మనం మనీషి అనుకునే మహర్షి, ఆయనే
సంగీత దర్శకుడు శరత్ వాసుదేవన్ గారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి దగ్గర 16 ఏళ్ళు శిష్యరికం చేసి మణిశర్మ గారు లాంటి వారి దగ్గర కీబోర్డ్ సహకారం అందించి అటు శాస్త్రీయ సంగీతంలోనూ ఇటు పాశ్చాత్య సంగీతంలోనూ కూడా శిఖరాలను అధిరోహించి సినిమాలకి ఇప్పుడు సంగీతం అందిస్తున్నారు. వారి పాటలు గనక మలయాళంలో అందించిన పాటలు గనక మనం విన్నుంటే గనక సంభ్రమాశ్చర్యాలకి లోనవడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. అలాంటి సంగీత దర్శకుడు మన తెలుగు సినిమాకి సంగీతం వహించడం మన అదృష్టం. అలాంటి సంగీత దర్శకుడికి ఆయన అందించిన బాణీలకి సాహిత్యం అందించడం నా పూర్వజన్మ సుకృతం. ఈ సుకృతాన్ని, ఈ అదృష్టాన్ని, ఈ అలౌకిక అనుభూతిని నాకు కలిగించిన దర్శకులు జయేంద్ర గారికి, నిర్మాత కిరణ్ గారికి, కళ్యాణ్ రామ్ గారికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం నేను ఊహించిన దానికంటే నా ఊహాతీతంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు. ఓకే, సో చినికి చినికి సాంగ్ ప్రోమో చూసేసాము అండ్ దాన్ని రాసినటువంటి అనంత్ శ్రీరామ్ గారి మాటలు వినేసాం కదా. ఇంకిప్పుడు నెక్స్ట్ ఏమైతే బాగుంటుంది హేమంత్? ఆ పాట మీద మంచి పర్ఫార్మెన్స్ ఉంటే బాగుంటుంది కదా. Yes. స్టేజ్ మీద ఆల్రెడీ స్టేజ్ చాలా కలర్ఫుల్గా ఉంది. ఆ వండర్ఫుల్ సాంగ్కి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. సో ఈ పర్ఫార్మెన్స్ గాను లెట్స్ వెల్కమ్ సురేష్ వర్మ అలాంగ్ విత్ శాంతి. ఎస్, డాన్సింగ్ సూపర్ పర్ఫార్మెన్స్. కాస్త గట్టిగా లెట్స్ ఆల్ క్లాప్ ఫర్ దెమ్. యా కమ్ ఆన్. ఒక్కసారి యా, హూ ఎల్స్ కెన్ డూ బెటర్? లవ్ సాంగ్స్ అంటే సురేష్ వర్మ గారు, స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే సూపర్. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బోత్ ఆఫ్ యూ ఫర్ దట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఓకే, సో చినికి చినికి సాంగ్కి సంబంధించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాము. అండ్ ఎస్, టుడేస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా అండ్ మ్యూజిక్, సోనీ మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతోంది. సో ఐ థింక్ యా, యాక్చువల్లీ అంటే అటు తమిళ్లోను హిందీలోను చాలా కాలం తర్వాత సోనీ మ్యూజిక్ ఇస్ బ్యాక్ ఇన్ తెలుగు. సో వి సో గ్లాడ్ టు హ్యావ్ సోనీ మ్యూజిక్ బ్యాక్. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మహేష్ కోనేరు గారు ప్రెజెన్స్, కూల్ బ్రీజ్ బ్యానర్ పై కిరణ్ గారు అండ్ విజయ్ గారు నిర్మిస్తున్నటువంటి సినిమా నా నువ్వే, జయేంద్ర గారి డైరెక్షన్లో కళ్యాణ్ రామ్ గారు అండ్ తమన్నా గారి కాంబినేషన్లో మన ముందుకు రాబోతోంది అతి త్వరలో. సో ఆల్రెడీ ఒక సాంగ్ చూసేసాము అండ్ ఫస్ట్ గ్లిమ్స్ కూడా చూసేసాం. కాబట్టి హేమంత్, ఇంకా ఆలస్యం చేయకుండా నెక్స్ట్ సాంగ్లోకి కూడా వెళ్ళిపోదామా? కానీ మన చేతుల్లో ఏముంది చెప్పు, ఈరోజు అంతా మా ఆర్జే చేతుల్లోనే ఉంది. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి ఐ రిక్వెస్ట్ రెడ్ ఎఫ్ఎం నుంచి విద్య, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అలాగే రేడియో సిటీ నుంచి సినిమాలంటే పిచ్చి, ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తే ఏం మాట్లాడుతుందో అని నాకు టెన్షన్ గా ఉంది. ఓకే, నెక్స్ట్ అలాగే రేడియో సిటీ నుంచి మా శివ్ ఉన్నాడు. యాక్చువల్లీ శివ్ బర్త్డే రోజు. హ్యాపీ బర్త్డే శివ్. హ్యాపీ బర్త్డే శివ్. ఆర్జే శివ్ ఇస్ హియర్. ఓకే, సో ఆర్జే మీరా పుణ్యమా అని ఈరోజు ఆర్జేలు అందరూ స్టేజ్ మీదకి వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎస్, సో ఆర్జే మీరా విచ్ ఇస్ తమన్నా మన రేడియో ఫ్యామిలీలోకి వచ్చేసింది థ్యాంక్స్ టు నానువే. సో like you said, it's so much competition. Like so much competition we can't take, but okay, let's see. yes, so next song మీరు లాంచ్ చేయాలి. Yes. In your style. ఓకే, సో యూజువలీ ఆర్జేయింగ్ అంటే మేము ఇట్లా స్టూడియోలో మేము ఒక్కళ్ళమే కూర్చుని మైక్ ముందు హాయిగా మాకు మేము మాట్లాడేసుకుంటూ ఉంటాము. సో అందరి ముందు అంటే కొంచెం స్లైట్లీ నర్వస్ అని చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఫస్ట్లీ లెట్ మీ ఫినిష్ ద థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, బికాస్ వీఆర్ ద వన్స్ హూ లాంచ్ ద సాంగ్స్ ఇన్ ద స్టూడియో విత్ ద స్టార్. లైక్ ద స్టార్ కమ్స్ ఇన్ అండ్ వీ లాంచ్. అలాంటిది మేము వచ్చి మేము లాంచ్ చేయడం feels like a dream. Like I was just sleeping and I woke up and came, so I think I'm still sleeping. Thank you to the entire team. And yes, now to launch the song, I think Shiv should go first. మీరు ఫస్ట్ ఆర్జేలా మాట్లాడాలి, ఇప్పటిదాకా విద్యానే మాట్లాడింది. అవును, సో శివ్ గారు ఫస్ట్ లాంచ్ చేస్తే మేము ఫాలో అవుతాం. నో, యూ హ్యావ్ టు సే యువర్ నేమ్, నాకు సినిమాలంటే పిచ్చి, యువర్ ఎఫ్ఎం ఛానల్, ఎవ్రీథింగ్. Right, okay, so I'll be doing it first. Super is not 3.5 Red FM వింటున్నారు విత్ యువర్ సినిమా పిచ్చి ఆర్జే విద్య. రోజులాగానే మనం బోల్డ్ అండ్ సినిమా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. అండ్ దిస్ వన్ పర్టికులర్ మూవీ కాట్ మై అటెన్షన్ అబ్బా. ఎందుకంటే మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్ హ్యాడ్ ట్వీటెడ్ సేయింగ్ దిస్ సమ్మర్ ఈజ్ బ్లెస్డ్. ఆయనే బ్లెస్డ్ అంటే మనం ఇంకెంత బ్లెస్డ్ చెప్పండి. సో ఎస్, అంటే ఈయన గురించి చెప్పాలంటే
in my head, all my romantic scenes are his visuals. చిన్నప్పటి నుంచి I've grown up believing in romance because of his visuals, and that is PC Sriram garu. Thank you so much sir for the visuals. And yes, ఇంతకీ నేను మాట్లాడుతున్నది నా నువ్వే అనే సినిమా గురించి, and one of the blessings is coming our way today, and the second song is going to release anamata. So yes, let's launch the song. Stay tuned. It's Super Hits 3.5 Red FM. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఊపిరి తీసుకున్నావా విద్య అసలు? వామ్మో సూపర్. ఓకే, ఆర్జే శివ్ ఇస్ హియర్. యా, పాలకడలిపై పూల తల్పాన పవలించే ఓ తమన్నా, మది మదిలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. దిస్ ఇస్ శివ్, హైదరాబాద్స్ లవ్. రైట్ నౌ హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ నయాగరా ఫాల్స్గా మారబోతుంది, అండ్ మన చార్మినార్ ఐఫిల్ టవర్గా మారబోతుంది. గజిబిజిగా ఉండే హైదరాబాదీ రోడ్స్ కాస్త వెనిస్ వీధులుగా మారబోతున్నాయి. వై? బికాజ్ రైట్ నౌ ఒక మ్యాజిక్ జరగబోతుంది. అది ఇలాంటి మ్యాజిక్ కాదు. రవివర్మ పిక్చర్ని రియలిస్టిక్గా ఆన్ స్క్రీన్ తీసుకొస్తే ఎవరు తెస్తారు? PC శ్రీరామ్ గారు. ఆయనతో పాటుగా ప్రేమలో 2 కోణాల్ని, అటు 180 ఇటు 180, అమ్మాయిలో అబ్బాయిలో ఉన్న ఆ 180 డిగ్రీస్ని 360 డిగ్రీస్ పర్ఫెక్ట్గా టచ్ చేసే జయేంద్ర గారు. వీళ్ళు మన కోసం అందమైన పాలకడల్ లాంటి తమన్నాని ఆర్జే మీరాగా మార్చేస్తే, అంతకంటే చలాకీగా ఉండే మన కళ్యాణ్ రామ్ని కూల్ డూడ్గా మార్చేశారు, కూల్ లవర్ బాగా మార్చేశారు. వీళ్ళిద్దరూ కలిసి నా నువ్వే అంటుంటే అదేదో నన్నే అంటున్నట్టుగా అనిపించింది. ఆ ఆర్జే మీరా ఏదో ఆర్జే శివాలు ఐక్యమైనట్టుగా అనిపిస్తుంటుంది. అలాంటి అందమైన ఒక మ్యాజికల్ జర్నీ ఇప్పుడు మీ కళ్ళ ముందుకు రాబోతుంది. నో, మీ చెవుల్లోంచి, మీ కళ్ళలోంచి, మీ బాడీ మైండ్ సోల్ మొత్తంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ సాంగ్లో మ్యాజిక్ ఉంది, ఆ మ్యూజిక్లో మ్యాజిక్ ఉంది, ఆ ఫిల్మ్లో మ్యాజిక్ ఉంది, తమన్నాలో ఉంది, కళ్యాణ్ రామ్లో ఉంది. అండ్ ఒక విషయం, ఆ సాంగ్ లాంచ్ అయ్యాక మీరే అంటారు, శివ్ ఈ సాంగ్ను మళ్ళీ ప్లే చేయవా అని చెప్పేసి. రిపీట్ మోడ్లో ఆ సాంగ్ లూప్లో మీరు వింటూనే ఉంటారు. ఆ సాంగ్ నా నువ్వే నుంచి సెకండ్ లాంచ్ అవుతుంది ఓన్లీ ఆన్ FM. మదిలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1 విత్ మీ శివ్, హైదరాబాద్ లవ్. సూపర్. ఓకే, నిజంగానే ఇంకా రేపటి నుంచి అన్ని FM ఛానల్స్ లో రిపిటేటివ్ మోడ్ లో ప్లే అవుతూనే ఉంటుంది ఈ నిజమా సాంగ్. ఒకసారి మీరు లాంచ్ నాకు ఫర్ అమౌంట్ ఒకసారి ఇద్దరు నాపి మేము అక్కడ కళ్యాణం గారిని తమన్నా గారిని సరే వీళ్ళకి ఏమైనా మార్కులు ఏమైనా వేస్తారా ప్లీజ్ చెప్పండి, ఏమైనా ఇద్దామా? 100 ఉంటే 100. ఓకే ఓకే, ఇందాక 98.3 అందరికీ 100. ఈజ్ అ గుడ్ టీచర్. 91.1% చాలు. హేమంత్, నీకు కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను. యాంకర్ అయిన తప్పించుకోవడానికి ఏం లేదు. ఆర్జే ఫ్యామిలీ కాబట్టి యు స్టాండ్ దేర్ అండ్ సే ద సేమ్ థింగ్. ఐ మీన్ వాళ్ళు ఎలా మాట్లాడారో అది ప్లీజ్. యా, ఇప్పుడు నువ్వు గెస్ట్, యాంకర్ కాదు, ఇప్పుడు నువ్వు గెస్ట్. సరే, ఎందుకు గట్టి కొట్టుకుంటుంది లోపల? యా, రేడియో 98.3 FM. ఇది చాలా హాట్ గురు. నేను ఖిలాడి హేమంత్, అండ్ ఎస్, నా షో పేరు ద కన్ఫెషన్ బాక్స్. అంటే లవ్కి సంబంధించి ఎంతమంది బోల్డ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ నాకు చెప్తూ ఉంటారు, నేను వింటూ ఉంటాను. నేను సలహాలు ఇవ్వను కానీ ఐ లైక్ టు బీ జస్ట్ అ లిసనర్. కానీ ఈరోజు నా నువ్వే అన్న ఈ సినిమా ద్వారా నాకు కాంపిటీషన్ క్రియేట్ అయింది, విచ్ ఈస్ ఆర్జే మీరా. బట్ షీస్ టూ బ్యూటిఫుల్, సో ఐ మీన్ లవ్ విత్ హర్. బట్ దాట్స్ అ డిఫరెంట్ పాయింట్. కానీ మీ అందరికీ ఒక సూపర్ స్పెషల్ ఆపర్చునిటీని ఇవ్వనా? ఎస్, నేను ఇక్కడ నాతో పాటు ఇంకో ఇద్దరు బ్యూటిఫుల్ పీపుల్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ, మేము ముగ్గురం కలిసి నా నువ్వే సినిమాలోంచి ఒక పాట లాంచ్ చేస్తున్నాం. ఆ పాట పేరు నిజమా. సో వి రెడీ ఫర్ ఇట్? ఎస్, ఓకే. సో 3, 2, 1 ప్లీజ్ నిజమా అని చెప్పండి. ఎస్, 3, 2 నిజమా. నిజమే. బాబా అసలు ఎవరు ఆగట్లేదుగా. 3, 2, 1 చెప్పాలి, మింగకూడదు. ఓకే, నేను చెప్తాను. యా, 3, 2, 1 గో. నిజమా సాంగ్ లాంచ్ ప్లీజ్. Wow, what a magic and what a chemistry actually. Two people set on fire అనుకుంటా. అరే fantastic song. కాస్త గట్టిగా come on. To be frank, we have seen Tamanna doing some wonderful romantic songs, కానీ కళ్యాణ్ రామ్ గారు at his best actually. అంటే మొన్నే మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అన్నారు, ఈరోజు మళ్ళీ మరి. What are you talking? ఓకే, alright. లవ్వే మంచి లక్షణాలు, అది కూడా మంచి లక్షణమే. As you say. యా, ఓకే. సో ఎస్, నిజంగా చాలా చాలా క్యూరియస్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్న విషయం మాత్రం కళ్యాణ్ గారు మిమ్మల్ని ఇలా ఒక లవర్ బాయ్గా చూసే అదృష్టం మాకు ఇన్నాళ్ళకి దొరికిందని అనిపిస్తుంది. యా,
లవర్ బాయ్ అనగానే ఆయన ఎక్స్ప్రెషన్ ఏదో మారుతోంది. స్టేజ్ మీదకి వచ్చాక తెలుసుకుందాం ఎందుకో. యా ఎనీవే, సో థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన సాంగ్ని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులందరికీ ఇస్తున్నందుకు. అండ్ ఎస్, ఇప్పుడు మనం ప్రోమో కూడా చూసేసాం కదా, కొంతమంది గెస్ట్లను స్టేజ్ మీదకి పిలుద్దామా? ఐఎమ్ వెయిటింగ్ మన గెస్ట్లు ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మళ్ళీ ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్గా ఏం చెప్తారా అని. Yes. మరి పిలిచేద్దాం. ఎస్, ముందుగా మన లిరిసిస్ట్ రామజోగే శాస్త్రి గారిని సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. Welcome, ఈ sir. మధ్య కాలంలో ఏ సాంగ్ గురించి మాట్లాడుకున్నా, ఏ హిట్ సాంగ్ తీసుకున్నా ఆ వెనకాల వినిపించే పేరు. సో ఎస్, ఆల్సో అలాగే చాలా పేరు మోసిన సినిమాటోగ్రాఫర్ గుహన్ గారు. ఇన్ఫాక్ట్ కళ్యాణం గారి నెక్స్ట్ ఫిల్మ్ ఆయన డైరెక్ట్ కూడా చేస్తున్నారు. సో రిక్వెస్ట్ గుహన్ గారు, సో ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఫ్రెండ్లీ అపియరెన్స్ అండ్ టెక్నీషియన్ గుహన్ గారు. ఓకే, సో ఇప్పుడు శాస్త్రి గారు మాట్లాడతారు. వెరీ గుడ్ ఈవినింగ్. ఇవాళ ఇక్కడ వాతావరణంలోనే ఒక చిన్న చాలా ఆహ్లాదంగా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. సిల్వర్ స్క్రీజ్ ఆన్ ఫైర్. ఇప్పుడే బ్రాండ్ న్యూ కళ్యాణ్ రామ్ గారిని చూసాం. తమన్నా గారి కళ్యాణ్ రామ్ గారి కెమిస్ట్రీ చాలా బాగుంది. జూక్ బాక్స్ మొత్తం విన్నాను. అనంత్ 5 పాటలు అదిరిపోయాయి, అన్ని పాటలు బాగున్నాయి. ఇలాంటి ఒక ది బెస్ట్ ఆఫ్ ది టెక్నీషియన్స్ హ్యావ్ కమ్ టుగెదర్ ఫర్ దిస్ మూవీ. పిసి శ్రీరామ్ గారు, జయేంద్ర గారు, శరత్ గారు, అందరూ. శరత్ గారి గురించి నేను చెప్పదలుచుకున్న మాటలని మా ఆనంద్ చెప్పేశాడు. ఆయనంటే నాకు చాలా గౌరవభావం. నిజంగా బెస్ట్ ఆఫ్ ది మ్యూజిషియన్స్ అందరూ కలిసి, బెస్ట్ ఆఫ్ ది టెక్నీషియన్స్ అందరూ కలిసి చేస్తున్నటువంటి ఇలాంటి సినిమాలో నాకు కూడా ఒక 2 పాటల ద్వారా ఒక భాగస్వామ్యం దొరికింది, సంతోషిస్తూ. నేను రాసిన పాట ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంది, టైటిల్ సాంగ్. అండ్ దెన్ ట్యాక్సీ వాళ్ళ అనే సాంగ్, 2 పాటలు నేను రాశాను. ఈ పాటల ద్వారా నాకు జయేంద్ర గారి అసోసియేషన్ లభించినందుకు కిరణ్ గారికి, విజయ్ గారికి, మహేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సార్, మీతో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. అండ్ ఈ సినిమా ద్వారా కళ్యాణం గారికి మరో మంచి విజయం లభిస్తుందని, మహేష్ గారికి, విజయ్ గారికి, కిరణ్ గారికి మంచి లాభాలు సంపాదించి పెట్టే మంచి సినిమా అవుతుందని ఆశిస్తూ అలా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు గుహన్ గారు మాట్లాడతారు. హలో, వెల్కమ్ ఎవ్రీబడి. This Nanuve film has given me a very good experience. Actually, from 18 years, I've been after Kushi, I've been independently doing films. And eppudu naaku oka dream, that is malli PC garu gitta pani cheyalsina time eppudu vastundo naaku eppudu I've been waiting. Then this film gave me an opportunity after 18 years. I've been working with him as assistant in this film, assisted for some time. Then also Jendra Garu also, same time relationship. I mean, they are all my mentors. Very happy to be a part of that thing. And being there, being under them and working again was a great experience. And this film, I think songs and all have come out very well. I'm very happy to be part of this. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే మీరు నెక్స్ట్ కళ్యాణం గారితో చేయబోతున్న సినిమాకి ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, సో ఎస్, నిజమా సాంగ్ అసలు ఆన్ స్క్రీన్ కొరియోగ్రఫీయే ఓ రేంజ్లో ఉంది, ఆ కెమిస్ట్రీ. అండ్ ఎస్, ఇంకా ఇన్ఫాక్ట్ ఈ నిజమా పాట కంప్లీట్ కాన్సెప్చువలైజ్ చేసింది డైరెక్టర్ జయేంద్ర గారట. సో సార్ మీకు మేబీ ఇలాంటి విజువల్ చూసినప్పుడు మేము థ్యాంక్ యూ చెప్తాం తప్ప ఇంకేం చెప్పలేము అనుకుంటా. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ నిజమా పాట పర్ఫార్మెన్స్ ఇక్కడికి జరగబోతుంది. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్. ఫస్ట్ సాంగ్తో ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు మన సురేష్ వర్మ. ఇప్పుడు ఈ సాంగ్కి ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాము. లెట్స్ వెల్కమ్ సురేష్ వర్మ అండ్ శాంతి వన్స్ అగైన్ ఆన్ టు దిస్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ వర్మ అండ్ శాంతి. దట్ వాజ్ వండర్ఫుల్, స్పీచ్లెస్ యాక్చువల్లీ. స్టేజ్ మీద ఇంత గివెన్ టైంలో అంత కెమిస్ట్రీ అండ్ అంత పర్ఫెక్షన్, సీరియస్లీ సూపర్. ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో మూవింగ్ ఆన్, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మహేష్ కోనేరు గారు ప్రెజెన్స్, కూల్ బ్రీజ్ బ్యానర్ పై కిరణ్ గారు అండ్ విజయ్ గారు ప్రొడ్యూసర్స్గా, జయేంద్ర గారి డైరెక్షన్లో మన ముందుకు వస్తున్న నా నువ్వే ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఇప్పుడు స్టేజ్ మీదకి చాలా చాలా స్పెషల్ పర్సన్ని పిలవబోతున్నాము. వీఆర్ వెరీ గ్లాడ్ దట్ హీఈస్ హియర్. అండ్ ఆయన ముందు మేము యునో హోస్టింగ్ చేస్తున్నాము అండ్ ఆయన ఇలా దగ్గరగా చూస్తున్నాము అంటే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇంకా పిలిచేద్దామా హేమంత్? అంటే నా వల్ల కాదు, నాకు ఆల్రెడీ ఫుల్ టెన్షన్ ఉంది, నాకు ఆయన చూస్తేనే కంగారు పడుతుంది. ఎస్, సో లెట్స్ వెల్కమ్
the legendary cinematographer PC Sriram Garu onto the stage. We feel it's a privilege to share the stage with Good evening, sir. the legendary cinematographer. Good Sir, evening, good evening, everybody. After Ishq, this is a film. The great team, great to work with Kalyan, Tamanna, and a wonderful producer, Kiran and Mahesh. It will be one of Jayendra's best film till now. It's got the magic of love. Thank you. sir, thank you so much. Okay, I'm launching the Nanuve theme song. Okay. Thank you, sir. ఇప్పుడు మాట్లాడాలా అనిపిస్తుంది అనమాట సీరియస్లీ. అంటే శరత్ గారి బ్యూటిఫుల్ ట్యూన్, రామజోగి శాస్త్రి గారి బ్యూటిఫుల్ లిరిక్స్, జయేంద్ర గారి కాన్సెప్ట్, పీసీ గారి కెమెరా వర్క్ అండ్ సూపర్ డూపర్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్న ఎస్ కళ్యాణ్ రామ్ రామ్ గారు గారు అండ్ ఆఫ్ కోర్స్ తమన్నా ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్. అదే ఇంకోసారి చూద్దామా? వావ్, సీరియస్లీ ఇంకొకసారి We would love- చూద్దామా? ఈవెన్ మా కోరిక కూడా మళ్ళీ 2 నిమిషాలను ఆలోచిస్తారు అనుకున్నా, బట్ ప్లీజ్ ఎంత బాగుందో ఇంక మేము మాటల్లో చెప్పక్కర్లేదు. అండ్ లిరిక్స్లో కూడా ఎంత మంచి ఫీల్ అండ్ డెప్త్ అందించారు శాస్త్రి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్ పిసి శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీ, ఆయన కెమెరా ఎప్పుడు మనకి ఆ ఎమోషన్స్ని ఫీల్ని అందిస్తూనే ఉంటుంది, స్టోరీని చెప్తుంది ఆయన కెమెరా. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అండ్ ఎస్ సో ఇంకా మూవింగ్ ఆన్, ఇవాళ ఆడియో లాంచ్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా? ఎస్ ప్లీజ్. యాక్చువల్గా నాకు హేమంత్ సారీ, ఈ నిజమా సాంగ్ ఇది చూసిన తర్వాత డౌట్ వచ్చింది కళ్యాణ్ రామ్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఈ 2 సాంగ్స్ చూసిన తర్వాత ఇంట్లో ఎలా రెస్పాండ్ అయ్యారు అని. వాళ్ళు ఇప్పుడే చూస్తారా? అయితే తర్వాత ముందు తెలుసుకుందాం. అంటే మేబీ ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాం మేము. ఈ 2 రొమాంటిక్ సాంగ్స్ చూసిన తర్వాత ఇంట్లో ఏమన్నారా, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందా చూద్దాం, వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయా. లెట్స్ వెయిట్ అండ్ సీ సార్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఎస్, ముందుగా ఈ చిత్ర సమర్పకులు మహేష్ కోనేరు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము, బిఫోర్ ఇన్వైటింగ్ ఆల్ ద టీమ్ మెంబర్స్. అండ్ ఆల్సో ఆర్ ప్రొడ్యూసర్స్ విజయ్ గారు అండ్ కిరణ్ గారిని కూడా సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. కూల్ బ్రీజ్ ప్రొడక్షన్స్, కూల్ బ్రీజ్ సినిమాస్ ప్రొడ్యూసర్స్, వెల్కమ్ సార్. అండ్ మన ముగ్గురు ప్రొడ్యూసర్స్ కలిసి ఇప్పుడు స్టేజ్ పైకి టీమ్ మెంబర్స్ని ఆహ్వానిస్తారు. అండ్ మరొకసారి మన వండర్ఫుల్ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారిని అలాగే శాస్త్రి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే కేవి గుహన్ గారిని కూడా స్టేజ్ పైకి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఐ రిక్వెస్ట్ పిసి శ్రీరామ్ గారు అండ్ ది డైరెక్టర్ జయేంద్ర గారు, సో ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ సార్. Yes. Welcoming our cinematographer PC Sriram Garu and director Jayendra Garu onto the stage. అండ్ నౌ నేను ఆ పాట చూసిన తర్వాత నాకు ఇంకా ఈ కపుల్ని విడివిడిగా రమ్మండం కంటే ఈసారి మాత్రం ఈ పేరుని ఒకేసారి కలిసి రమ్మంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. Put your hands together to welcome our handsome Kalyan Ram Garu and beautiful Tamanna onto the stage. Right. A group photo.
ఆర్జేస్ అండ్ ఇందాక డాన్స్ పర్ఫామ్ చేసిన వర్మ వెళ్ళిపోయాడా? ఉన్నారా? ఉంటే ఒక్కసారి ప్లీజ్ ఇఫ్ దే కెన్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ప్రొడ్యూసర్స్లో ఒకరైనటువంటి విజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి, అలాగే మా స్నేహితులకి, శ్రేయాభిలాషులకి అందరికీ వెల్కమ్ అండి. ముందుగా మా స్నేహితులకి, కుటుంబ సభ్యులకి, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ జర్నీ త్రూఅవుట్లో వాళ్ళే మాతో ఉన్నది. వాళ్ళ నేమ్స్ నేను చెప్పకపోయినా మై ఫస్ట్ వర్డ్ టు దెమ్. ఇక నా నువ్వే, ఫస్ట్ మోస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ రాజేష్, హూ ఇంట్రడ్యూస్డ్ మీ టు ఏ గ్రేట్ పర్సన్, ఒక అద్భుతమైన వ్యక్తి జయేంద్ర గారు. సో అంటే ఆ జర్నీ ఇంత ఫ్రంట్కి వస్తుందని అనుకోలేదు, కానీ రియలీ అన్ అమేజింగ్ పర్సన్. ఈ మూవీకి వచ్చి నేను చేసింది ఏమీ లేదండి. సో మా పార్ట్నర్ కిరణ్ గారు మొత్తం అంతా ఓవర్లుక్ చేసింది, కోఆర్డినేట్ చేసింది. ఈ మూవీకి సోల్ ఆయనే. కాకపోతే టెక్నికల్గా పీసీ గారు, జయేంద్ర గారు, దేర్ కాంబినేషన్ ఈజ్ మ్యాజికల్. అది స్క్రీన్ మీద అందరూ చూస్తారండి. సో వాళ్ళ గురించి ఎన్టీఆర్ గారితో డైలాగ్ ఉంటుంది, చాలా గొప్ప వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు ఆయన ఎప్పుడు నేను సరిపోను అంటారు.
మాట్లాడడానికి. నాది అదే డైలాగ్ అండి. వాళ్ళిద్దరి గురించి నేను మాట్లాడడానికి సరిపోను. ఇంకా కళ్యాణ్ రామ్ గారు. సో కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమా చేస్తున్నారు ఏంటంటే నాకే ఆశ్చర్యం వేసింది. కానీ ఆయన్ని జయేంద్ర గారు విజువలైజ్ చేసిన థింగ్ని పీసీ గారు ప్రజెంట్ చేసిన విధానం చూసిన తర్వాత ఐ చేంజ్ మై ఒపీనియన్. అండ్ నెక్స్ట్ ప్లస్ ఆయన బెస్ట్ ఇచ్చారు ఈ మూవీకి. ఎక్కువ మాట్లాడకూడదు, మీరే చూద్దరు కానీ. సో నెక్స్ట్ తమన్నా గారు. తమన్నా గారిని ఆవిడ ఫిల్మ్ కెరీర్లో ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఏదైనా కొద్దిగా నచ్చిన ఆవిడ ఈ సినిమాతో యూ విల్ బీ అమేజ్డ్ అండి. అంటే షీ విల్ మేక్ యూ గైస్ ఫాల్ ఇన్ లవ్ ఆల్ ఓవర్ అగైన్. దట్స్ వాట్ హ్యాపెన్ టు మీ. అండ్ థ్యాంక్స్ టు జయేంద్ర గారు అండ్ పీసీ గారు ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. అండ్ థ్యాంక్స్ తమన్నా గారు ఫర్ యువర్ కోఆపరేషన్. యు ఆర్ లుకింగ్ అమేజింగ్. సో ఇంకా మా టెక్నికల్ టీం అండి. అంటే నేను కిరణ్ గారి తరపున కూడా మాట్లాడుతున్నాను. మా కిరణ్ గారిని భరించడం చాలా కష్టము. ఆయన్ని భరించి ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అందరూ ఒక హానెస్ట్ ఫిల్మ్ చేయాలని చాలా హానెస్ట్గా కష్టపడ్డారండి. నాకు ఇంకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. వాళ్ళు దే గేవ్ దేర్ బెస్ట్. నౌ యూ గైస్ నీడ్ టు డిసైడ్ అండ్ లెట్ యువర్ జడ్జ్మెంట్ అవుట్. చాలామంది మేము క్రిటిక్స్కి తీయట్లేదు, ఆడియన్స్కి తీస్తున్నామంటారు. ఈ సినిమా ప్రతి క్రిటిక్ని దృష్టిలో పెట్టుకుని కూడా తీసామండి కొద్దిగా. సో ఇట్స్ ఫర్ బోత్ క్రిటిక్స్ అండ్ ఆడియన్స్. ఎవ్రీ వన్ షుడ్ లైక్ ఇట్. వీ హోప్ దే లైక్ ఇట్. వాళ్ళు ఆదరిస్తారని కోరుకుంటున్నాము. అలాగే ఈ కూల్ బ్రీజ్ సంస్థ చాలా సినిమాలు తీయడానికి ఈ సినిమాని మీరు ఆదరించి తోడ్పడతారని ఆశిస్తున్నానండి. ఇప్పటికీ ఎక్కువ మాట్లాడేశాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు టాక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. అండ్ ఇప్పుడు చిత్ర సమర్పకులు మహేష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, మా సినిమా తరఫున పనిచేసిన టెక్నీషియన్స్కి, మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎప్పుడు స్టేజ్కి అటువైపు ఉంటాం అలవాటు, సో ఇటువైపు ఉంటాం కొంచెం కొత్తగా ఉంది. ఈ జర్నీ లాస్ట్ 10 yearsగా నాది ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతుంది. అండ్ ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ థ్యాంక్ మై పేరెంట్స్, మై వైఫ్, మై ఇన్లాస్, మై బ్రదర్, ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ మై ఫ్యామిలీ. బికాస్ వితౌట్ యువర్ సపోర్ట్ ఇక్కడ మేము చేసేది ఏమి ఉండదు. థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై మీ. అండ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ద ఫస్ట్ పర్సన్ హూ యాక్చువల్లీ గేవ్ మీ అ బ్రేక్ వాజ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి దగ్గర స్టార్ట్ అయిన జర్నీ, తర్వాత ఆర్కా మీడియాలో, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర, కళ్యాణ్ రామ్ గారి దగ్గర, హరి గారి దగ్గర. ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ బీన్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ in making Nanuve happen today. And thank you Kalyan Ram sir for trusting me, though it's a maiden production, and for putting your faith in me. Me support, Hari gar support, Tarak gar support లేకపోతే అసలు ఈ సినిమా అయ్యేది కాదు. అండ్ ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడేదానికంటే మీరు చూస్తే ఇంకా మీకు అర్థమవుతుంది. ఇట్స్ గోయింగ్ టు బి అ విజువల్ స్పెక్టకల్ విత్ మాస్టర్స్ లైక్ పీసీ సార్ అండ్ జయేంద్ర సార్ at the helm. So I would like to speak after the release of the film. Thank you. Thank you so much, sir. Alage request Director Jayendra garu, please say a few words, sir. To make a movie or to give a speech, I need a script. And we love both of it. Come on. Andariki swagatam, suswagatam. Today is all about music, but the creator is missing. Sharath ikkada lekaponi, ayina music meetu maatladutundi. I've been searching for Sharath for the last 15-20 days, but he's missing somewhere in America, giving concerts, I guess. But once all of you listen to this full album, I think many people will be searching for him. That's the wonderful album that he's produced. The experience of working with him on this film, I will not forget for quite some time. Oka tune magical ainte adi some amazing lyrics valla. I've been blessed to work with two phenomenally gifted writers, Ramajoge Shastri garu and Ananta Sriram garu.
Thank you for some wonderful lyrics. నానువే సాంగ్స్కి స్క్రీన్ మీద ప్రాణం పోసింది మాత్రం బృంద మాస్టర్. She's experimented with some amazing new genres and you will see it on screen. Coming to my two protagonists, I think Kalyan Garu has been really trusting me to venture out of his comfort zone of action and thrillers into a romantic genre. Thank you very much for trusting me. But I would say that he's done remarkably well for somebody who's experimenting with this genre. You can see it on screen, you will see it more on screen. He's a real lover boy. Tamanna, though she's had years of experience in this industry, I think in this film I found her like a fresher, the energy of a newcomer. And beyond all the looks everybody is raving about, I think you will see some fantastic performance for her in this film. Thank you, Mahesh Garu, for presenting this film, and thank you, Sony, for coming back to Telugu. This film is here thanks to the passion of the producers, Kiran Garu and Vijay Garu. The songs, the way you heard it, the movie will be as cool and breezy as it, like what the banner says, Cool Breeze Cinemas. You will see a very cool, breezy entertainer in this film. So thank you all and hope you enjoy the music. Malli Kaludamu. Wow, Thank you so much, sir. Thank you, sir, actually, for bringing Kalyan Ram Garu into this genre and making him so handsome and loverboy look lo. Okay, yeah. So, ipudu requesting our hero Kalyan Ram Garu to speak. Okay, అయితే ఇప్పుడు ఆర్జే మీరా మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా వార్డ్రోబ్ మాత్రం కాదు, ఆమె వార్డ్రోబ్ కూడా చాలా మారిపోయింది. ఫస్ట్ టైం ఒక ఆడియో ఫంక్షన్లో ఆమెని ఇంత వెస్టర్న్గా ఇంత గ్లామరస్గా చూస్తున్నాను. సో ఐ థింక్ జయేంద్ర స్వామి వల్లే. కొన్ని రోజుల నుంచి నేను వేరే కొత్తగా స్క్రిప్ట్స్ వింటున్నాను. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ న్యూ కమర్స్ అండ్ దే ఆర్ టెలింగ్ మీ స్క్రిప్ట్స్. అండ్ ప్రతిసారి అడిగితే ఓ మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు అని అడిగితే జయేంద్ర సార్ దగ్గర వెళ్ళాము కానీ ఛాన్స్ దొరకలేదు అని అంటారు. సో జయేంద్ర సార్ ఇస్ బిన్ అరౌండ్ సిన్స్ సో మెనీ ఇయర్స్ అండ్ దెర్ హ్యావ్ బిన్ సో మెనీ పీపుల్ హూ హ్యావ్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్ అండ్ hoped and wished that he mentors them. And I just feel extremely lucky that I'm working with a director who is kind, sensitive, understands love in its true emotion, and beyond all is just an amazing person to work with. Jayendra sir, యాక్చువల్లీ బిహైండ్ ద సీన్స్ మామూలుగా చాలా ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఈ సినిమాకి నేను బిహైండ్ ద సీన్స్కి ఒక సినిమా రాయవచ్చు. సో సార్ ఫస్ట్ టైం నాకు కథ చెప్పినప్పుడు నేను ఒక 22 hour ఫ్లైట్ నుంచి ల్యాండ్ అయ్యాను, అమెరికా నుంచి ల్యాండ్ అయ్యాను. అండ్ ఆయన స్టోరీ చెప్తూ ఉంటే నాకు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. కానీ నాకు ఐఎమ్ హియరింగ్ ద స్క్రిప్ట్ అండ్ ఐఎమ్ లైక్ వావ్ దిస్ ఇస్ నైస్, బట్ అవుట్ ఆఫ్ షియర్ ఫటీగ్ మై ఐస్ వర్ షటింగ్. ఆయన జయేంద్ర సార్ నన్ను ఇంత ఒక చిన్న పిల్లల హీ ట్రీటెడ్ మీ అండ్ హీ నరేటెడ్ ద హోల్ స్క్రిప్ట్ టు మీ ఆఫ్టర్ బీయింగ్ ద బిగ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ దట్ హీ ఈజ్. అండ్ ఈ సినిమాలో ఉన్న బేసిక్ థ్రెడ్ నాకు చాలా నచ్చింది. అంటే నేను ఇప్పుడు ఆ బేసిక్ థ్రెడ్ చెప్పలేను ఇక్కడ, బట్ దాట్ ఈస్ ద కోర్ అండ్ ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ అది నేను చాలా రిలేట్ అవుతాను పర్సనల్గా. అది నాకు చాలా ఐ అసోసియేట్ విత్ దాట్ ఎమోషన్. And not many times ఒక యాక్టర్గా మన లోపల ఉన్న ఫీలింగ్స్ అది బయట తీసుకోవడానికి అలాంటి సీన్స్ మనకి దొరకవు. సో జయేంద్ర గారు థ్యాంక్ యూ టు రైట్ సీన్స్
to give me a chance to portray some really, really sensitive and beautiful moments which I truly, truly relate to. And ఒక ఆర్జే మీరాగా నేను చెప్పొచ్చు దట్ ఒక ఆర్జే ఉండాలంటే చాలా చాలా కష్టం. ఐఎమ్ థ్యాంకింగ్ మై స్టార్స్ దట్ ఐఎమ్ అన్ యాక్టర్. అండ్ నాకు టేక్స్ ఉంటాయి, ఒకసారి సరిగా మాట్లాడకపోతే ఇంకొకసారి ఒక ఛాన్స్ వస్తుంది. సో యూ గైస్ డూ అ వెరీ వెరీ డిఫికల్ట్ జాబ్ అండ్ ఆల్ ది ఆర్జేస్ ఇవాళ వచ్చి సాంగ్స్ లాంచ్ చేశారు. యూ గైస్ ఆర్ ఆసమ్ అండ్ ఐ హ్యావ్ హ్యాడ్ అ వెరీ హార్డ్ టైమ్ ప్లేయింగ్ యువర్ క్యారెక్టర్ అండ్ యూ గైస్ ఆర్ జస్ట్ అమేజింగ్. So, going on to the next story. Sorry, I'm going to be a little long today because I don't know, I have lots of stories to tell today. So, the first song, Chinniki Chinniki, a song మీరు promo చూసారు. అప్పుడు నాకు జ్వరం, my nose is leaking, I am extremely sick in that song. And I have to say that the only reason I could pull off that song was because of PC sir. And if PC sir was not shooting this song, I don't think I could have done this song. Brinda Akka, who's like a mother to me, you know, whenever she choreographs, she gives so many beautiful, you know, moments for an actor to perform. So it was PC sir and Brinda Akka. And thank you, PC Garu, for shooting me the way you did and really understanding my pain in those 3-4 days, which was so, so crucial for me. Actually, I have no memory of those days. When I see Chinniki Chinniki, I have no memory of that because I was really, really sick. And I was surprised how Kalyan Ram did not fall sick because I was a virus plague at that point of time. Mahesh Garu, of course, I have interacted with you the most while the production of the film was going on. Thank you. I have been very excited about this film since the very day one. And I just want to thank Cool Breeze Production House for giving me this opportunity. And it's so special for me at this point of time in my career because I have the opportunity to show another facet to me. I hope I'm not, of course, Sharad Garu. The songs are just amazing. Andaru vintunnaru, andarki nachindi. Na Nuve Paata, I keep listening to it even when I'm not shooting. So we have an amazing album. I'm really looking forward now. Ipudu ivala andartho share cheyochu. So I'm very, very happy that I can share the music with everyone. So Sharad Garu, we are missing you today. I wish you were here to enjoy this amazing audio function which is for you. And have I said everybody? I have to only, of course, Kiran Garu, Vinay Garu. I can't, you guys have been so, so supportive on set and made this such a breeze and so happy for me. Puka production lo inta involvement on an everyday level is very rare to see. Films are nowadays not actually, the producers don't actually spend that kind of time. But meeru inta time spend chesi, inta inputs ichi, maak help chesinanduku chala chala thanks. Of course, I have to talk about Ram Jaggi Shastri Garu. Thank you, sir. You have given such, it's just an amazing experience. Every time we work on a film together, you give me something completely new. And I can't imagine how you can completely change and bring about this completely new world in every new film. Of course, Jayendra, sir. Thank you to you too, once again. Last but not the least, Kalyan Ram. He is the most supportive co-star, period. I don't know how can I say that I couldn't have shot this film if it was anybody else. So, Kalyan, thank you so much. Be it the song Nijama Manasa, we were really, really working really hard towards it. And I'm glad that a regular song laga edo hill station kelli akkada shoot chese kanna, it was all about the two people and it was about the two characters. And the way Kalyan has, you know, lifted me 100 times without even batting an eyelid. So Kalyan used to lift the male assistant choreographer just so that he could get used to lifting me. So his dedication levels are of another kind. I have never seen a hero do that.
it's only because of pure passion that somebody can do something like this. You are a huge inspiration to me, and all the scenes have turned out beautifully. It cannot happen, I mean, I can't do this alone. A love story cannot happen with just one person. It has to be both the characters. So thank you for making this film so special for me and making such beautiful moments on screen. Thank you, guys. I hope I've not missed anyone. Lots of love, more magic. Yeah. Thank That's you, what Tamanna. I actually wanted to ask. అంటే ఇప్పటిదాకా తమన్నా మాట్లాడారు, ఒక్కసారి ఆర్జే మీరా మాట్లాడితే బాగుంటుంది కదా. చాలా కష్టం Few అండి lines, few అసలు. lines. షూటింగ్లో మాట్లాడడం ఎంత కష్టం అంటే. Hi, this is RJ Meera. More love, more magic. ఓకే, థ్యాంక్ యూ, Thank థ్యాంక్ you యూ so సో much for మచ్. అండ్ ఎస్, ఇంకా కళ్యాణ్ రామ్ గారి మాటలు వినేద్దాం ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చిన మిత్రులకు, పెద్దలకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, నన్ను ఎప్పుడూ కాపాడుతూ నన్ను ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చిన మన నందమూరి అభిమానులకు, రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్స్ అలాట్. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. అంటే ఇందాక తమన్నా గారు చెప్పినట్టు ఈ సినిమా బిహైండ్ ద ఫిల్మ్ అని ఇంకొక సినిమా తీయొచ్చు. బికాస్ దేర్ లాట్ ఆఫ్ మూమెంట్స్ దట్ హ్యాపెన్, లవ్లీ మూమెంట్స్. సో ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ మహేష్ గారు. మహేష్ గారు ఫస్ట్ వచ్చి నాకు చెప్పారండి, జయేంద్ర గారు ఒక కథ చెప్తారంట అని. యా, ఐ సీన్ హిస్ ఫిల్మ్ 180. నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఏం మహేష్ గారు ఆయన ప్యూర్ లవ్ స్టోరీస్ చేస్తారు, మనమేమో మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తాం, ఎత్తి కొట్టడాలు, లేకపోతే మాస్ డైలాగ్స్ చెప్పడాలు, తపాంగుత్తి సాంగ్స్ చేయడాలు. ఐ డోంట్ బిలీవ్ దిస్ అండి అన్నాను. ఐ టోల్డ్ హిమ్ ఐ రియలీ డోంట్ బిలీవ్. ప్రాబ్లీ మీకు బై మిస్టేక్ సమ్మన్ ఎవరో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ వచ్చిందేమో. ఐ డోంట్ బిలీవ్ సర్ వుడ్ ఈవెన్ నరేట్ అ స్క్రిప్ట్ టు మీ. దెన్ లేదు సార్, నిజం సార్, జయేంద్ర గారు నరేట్ చేద్దాం అనుకుంటున్నారు స్క్రిప్ట్. ఐ వాజ్ టేకెన్ లైక్ షాక్. పీసీ గారు ఆ సినిమాలో కెమెరామెన్ అన్నారు. ఏంటిది, కళా నిజమా? నాకు అర్థం కాలేదు. అంటే జీవితంలో మనం కొంతమందితో పనిచేయాలని కోరుకుంటామండి. లైక్ ఘర్షణ చూసినప్పుడు కానీ, గీతాంజలి చూసినప్పుడు కానీ, అలాంటి ఒక కెమెరామెన్ గారితో మనం పనిచేస్తే ఎలా ఉంటుంది అని నేను ఐ యూస్ టు థింక్ ఇట్ వాజ్ అ డ్రీమ్. ఇది ఒక కళగా మిగిలిపోద్ది మనకి, మన వల్ల కాదులే, ఆయన మనతో ఎందుకు చేస్తారు అనుకునేవాడిని. బట్ ఆ డ్రీమ్ అంతా ఫుల్ఫిల్ చేసింది జయేంద్ర గారు. సో ఆయన వచ్చి కథ చెప్పారు. కథ చెప్పినప్పుడు ఐ రియలీ లవ్ ద స్క్రిప్ట్, చాలా బాగుంది. కానీ నన్ను ఎందుకు క్యాస్ట్ చేద్దాం అనుకుంటున్నారు సార్ మీరు యాజ్ అ, అంటే ఈ సినిమాలో హీరోగా నేను కరెక్టా అని అడిగాను. ఆయన అన్నారు, absolutely you are the right person because you have been doing regular commercial films and trying to show you in a different format, ఒక కొత్త ఫార్మాట్లో నేను చూపిస్తాం, it's an appealing task for us and if I can win the film will be very successful అన్నారు. సో సార్, I've watched the film and ఆ రోజు మీరు చెప్పిన మాటలో the Kalyan Ram's changeover is, the whole credit goes to you and PC sir. Thanks a lot and I think you have done a fabulous job. ఈ సినిమాలో నా కళ్ళు ఇలానే ఉంటాయి, ఇలా ఉండదు. అంటే కమర్షియల్ సినిమాలు చేస్తే కొంచెం కోపంగా చూస్తుంది అంటుంది. కోపం సీన్లో కూడా కళ్ళు చిన్నగా చేసి చూడాలి అని చెప్పిన వ్యక్తి ఆయన. చాలా కష్టపడాల్సి వచ్చింది సార్. మిమ్మల్ని కొంచెం సార్ని కొంచెం ఇబ్బంది పెట్టాను సెట్లో. అంటే ఒక కమర్షియల్ ఫార్మాట్లో డైలాగ్స్ చెప్పే విధానం స్పీడ్ ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది. బట్ ఆయన నా కోసం చాలా కష్టపడ్డారు. ఓపిక్గా లేదు, వన్ మోర్, స్లోగా చెయ్యి, లెట్ యువర్ ఐస్ బీ లో, మెల్లగా మాట్లాడు. నేను జనరల్గా చాలా తొందరగా మాట్లాడండి, ఎక్కువ లైక్ ఐ రోల్ వర్డ్స్, తొందరగా వచ్చేస్తుంటాయి మాటలు నాకు. బట్ ఈ సినిమాలో అలా ఉండదు. సో థ్యాంక్స్ లాట్ జయేంద్ర సార్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, కానీ థ్యాంక్స్ లాట్ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ ఫిల్మ్ టు మీ. ఐ రియలీ లవ్డ్ ఇట్.
అండ్ పీసీ గారి గురించి చెప్పాలంటే ఆయన్ని వర్క్ చేయాలంటే భయం వేసిందండి ఫస్ట్ డే. తిడతాడా కొడతాడా, ఎందుకంటే విన్నాం ఆయన కోపం వస్తే తిడతాడు కొడతాడు. సో ఫస్ట్ డే లొకేషన్కి వెళ్ళినప్పుడు చాలా భయంగా వెళ్ళాను. అంటే జనరల్గా ఫస్ట్ డే షూట్ ఇట్స్ నార్మల్, బట్ పీసీ గారు ఉన్నారు, ఆయన కెమెరా ముందు నేను ఫేస్ చేయాలంటే నాకు చాలా భయం వేసిందండి. సో ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత ఈ సినిమాలో మీసం తీసేయటం దగ్గర నుంచి స్పెక్స్ పెట్టడం వరకు మొత్తం ఆయన కాన్సెప్టే. ఈవెన్ ఒక సీన్లో స్పెక్స్ తీసేస్తే నో, ఐ డోంట్ వాంట్ ద ఓల్డ్ కళ్యాణ్ రామ్ విచ్ హెస్ బీన్ దేర్ ఫర్ ద పాస్ట్ 10 years. ఐ వాంట్ టు షో యూ సంథింగ్, ఐ వాంట్ షో యూ డిఫరెంట్ అని చెప్పి ప్రతి ఆస్పెక్ట్లో ప్రతి షాట్లో ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని వర్క్ చేశారండి. థ్యాంక్స్ లాట్ పీసీ సార్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. I never expected that I'll be working with you, and I will relish every day and every moment I worked in this film. Sharath garu, the music director and probably the hero of this film. Nenu kaadu, because it's a musical love story. So ayana music anta manaki hattukuntundo appude ee cinema anta baga aaduddi. Naaku Sharath garuto nenu eppudu work cheyaledu. 180 సాంగ్స్ నాకు బాగా నచ్చినాయి. అండ్ శరత్ గారితో నాకు తెలిసి మన ప్రొడ్యూసర్ గారు చెప్తుండేవారు 60 to 70 ట్యూన్స్ చేయించుకున్నారంట జయేంద్ర గారు టు గెట్ ఓన్లీ 5 tunes అవుట్. సో సార్, ఇట్ వాస్ యోర్స్ అండ్ శరత్ గార్స్ వర్క్ విచ్ హెస్ బాట్ రియలీ మోర్ మ్యాజిక్, మోర్ లవ్ ఇన్ టు దిస్ ఫిలిం. థ్యాంక్స్ లాట్ శరత్ గారు. మీరు లేకపోయినా మీ మ్యూజిక్ ఇట్స్ స్పీకింగ్ అవుట్ అండ్ ఇట్స్ గోయింగ్ ఇన్ టు ద పబ్లిక్. బృందా మాస్టర్ గారు మా కొరియోగ్రాఫర్, ఆవిడతో ఆఫ్టర్ 10 years హరే రామ్లో వర్క్ చేశాను. హరే రామ్లో వర్క్ చేసిన తర్వాత 10 years తర్వాత మళ్ళీ నానువే సినిమాలో ఆవిడతో వర్క్ చేయడం జరిగింది. ఇట్ వాస్ రియలీ గ్రేట్. అంటే ట్యాంగో సాంగ్ ఒకటి చేసామండి. నాకు పెద్ద ఐఎమ్ నాట్ సచ్ అ గ్రేట్ డాన్సర్, వెరీ యావరేజ్ డాన్సర్. బట్ ఆ సాంగ్ ఒక 4 days రిహార్సల్స్ చేయించి ఆవిడ కూర్చొని పర్టికులర్ ప్రతి మూమెంట్, ఇక్కడ లెగ్ మూమెంట్ ఎలా ఉండాలి, అలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, అండ్ రొమాంటిక్ సాంగ్లో ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి, హౌ షుడ్ ఐ లుక్, అదంతా బాగా కష్టపడ్డారండి. థ్యాంక్స్ లాట్ బృందా గారు, అమ్మా థ్యాంక్స్ లాట్. అండ్ మా లిరిసిస్ట్ రామ్ జోగే గారు, ఆ నానువే సాంగ్ ఇస్ మై ఫేవరెట్. ఐ లవ్, అంటే ఈ ఆల్బంలో నాకు ప్రతి సాంగ్స్ చాలా ఇష్టం. ఐ లవ్ ఆల్ ద సాంగ్స్ ఇన్ దిస్ ఆల్బమ్. నువ్వేనా అనే సాంగ్ నిజంగా నాకు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే నా కెరియర్లో ఇలాంటి సాంగ్ ఒకటి నా సినిమాలో పడుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సో థ్యాంక్స్ లాట్ సార్, ఇట్ వాస్ లవ్లీ. అండ్ అనంత్ శ్రీరామ్ గారు చినికి చినికి సాంగ్, యూ నెయిల్డ్ ఇట్, ఇట్ వాస్ గ్రేట్. ఇంకా మా ప్రొడ్యూసర్స్ గారు, సో అందరు ప్రొడ్యూసర్స్ జనరల్గా లైక్ అయిపోతే పోద్ది, లేకపోతే తొందరగా చేసేద్దాం, రిలీజ్ చేద్దాం అని అనుకుంటారండి. బట్ మా ప్రొడ్యూసర్స్ కిరణ్ గారు, విజయ్ గారు, దే నెవర్ థాట్ దట్ వే. దే వర్ దేర్, దే రియలీ లైక్ లిటరలీ మా డైరెక్టర్ గారు, మా కెమెరామెన్ గారు ఏం అడిగితే అది ఇచ్చారు. అండ్ దే వర్ వెరీ ప్యాషనెట్. సో థ్యాంక్స్ లాట్ కిరణ్ గారు అండ్ విజయ్ గారు. అండ్ మా హీరోయిన్ తమన్నా గారు, ఆవిడ గురించే ఫస్ట్ ఎక్కువ చెప్పాలి. ఎందుకంటే జనరల్గా అండి మనం అంటే సినిమా చేస్తుంటే, మై స్పీచ్ ఇస్ లాంగ్, డోంట్ మైండ్. సినిమా చేస్తున్నప్పుడు అండి మనకి మన కో ఆర్టిస్ట్తో దే షుడ్ బి సమ్ వైబ్స్. అంటే యూ షుడ్ బి కంఫర్టబుల్ టు డూ సచ్ ఫిల్మ్స్. కమర్షియల్ ఫిల్మ్స్లో ఇట్స్ వెరీ ఈజీ, లైక్ ఫిలిం జానర్ రొమాంటిక్ ఫిలిము లేకపోతే లవ్ బేస్ ఉండదు. అంటే నేను అనేది రొమాన్స్ కానీ కెమిస్ట్రీ కానీ అంటే ముద్దులు పెట్టేసుకోవడాలు ఇవన్నీ చేయడం కాదు. దిస్ ఇస్ నాట్ దిస్ సంథింగ్ ఎల్స్. దట్స్ వాట్ ఇస్ షోన్ ఇన్ దిస్ ఫిలిం. ఇట్ ఈస్ ద వైబ్స్ దట్ యు గెట్. సో నిజంగా ఫస్ట్ డే ఆఫ్ మై షూట్ వాస్ చినికి చినికి సాంగ్. నేను అసలు కొంచెంసేపు కంగారు పడిపోయా. మహేష్ గారిని పిలిచాను, మహేష్ గారు ఏంటిది ఈ సాంగ్ చేయడం ఏంటి ఫస్ట్. అసలు నాకు ఆవిడ పెద్ద పరిచయం లేదు, ఆవిడతో మాట్లాడింది లేదు. నాకు అసలు అర్థం కావట్లేదు, నేను సాంగ్ చేయను అన్న. నాకు ఈ సాంగ్ చేయను, మీరు ఆపేసేయండి, నేను చేయను ఈ సాంగ్, డైరెక్టర్ గారితో మాట్లాడిన అన్న. లేదు సార్ కొంచెం చూడండి, లెట్స్ సీ హౌ విల్ స్టార్ట్ ఇట్, లెట్స్ సీ అని అన్నారు. సో ఇఫ్ ఇట్ వాజంట్ తమన్నా, ఈవిడ కాకుండా ప్రాబ్లీ ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ అదర్ co-star for this film. Really, it's from bottom of my heart. Thanks for తమన్నా.
మీరు లైక్ యూ వేర్ లైక్ వెరీ సపోర్టివ్ ఎనీ టైమ్ లైక్ దేర్ కపుల్ ఆఫ్ సీన్స్ అండి. నిజంగా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, ఎలా చేయాలి అని, ఎలా పట్టుకుంటాం నాకు తెలియదు, నిజంగా నాకు తెలియలేదు. అంటే ఇది కరెక్టా రాంగా అని చెప్తూ నేను నా థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు షీ వాజ్ ఆల్వేస్ దేర్ బిసైడ్ మీ. కమ్ ఆన్ కళ్యాణ్, ఇట్స్ వెరీ ఈజీ, ఇలా ఇలా చేద్దాం, అలా చేయి, కమ్ నియర్ మీ, కమ్ యూ కెన్ డూ దిస్, విల్ డెలివర్ హియర్. సో ఇట్ మేడ్ మై జాబ్ వెరీ ఈజీ. యాక్చువల్లీ డైరెక్టర్ గారికి పాపం ఇదంతా బ్యాక్ ఆఫ్ ద కెమెరా జరుగుతుండేది. ఎవ్రీ డే ఎవ్రీ సీన్కి లైక్ వీ యూస్ టు సెట్ లైక్ షీ యూస్ టు బీ దేర్ పక్క నుండి ఆల్మోస్ట్ ఒక 2 hours రిహార్స్ చేసేవాళ్ళం మేము బిఫోర్ కమింగ్ ఆన్ టు ద కెమెరా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరాకి వచ్చే ముందు 2 hours రిహార్స్ చేసేవాళ్ళం. అండ్ సాంగ్ చూసాం, ట్యాంగో సాంగ్. దానికి ఆవిడ పడిన కష్టం మామూలు కష్టం కాదు. ఐ కుడ్ సీ బ్యాక్ పెయిన్తోని ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అండ్ లిఫ్టింగ్ ఇస్ ఓకే, దట్స్ ఫైన్, యూ కెన్ లిఫ్ట్ ఎనీ వన్, చాలా ఈజీ. బట్ ఆ సాంగ్లో దిస్ ఆల్వేస్ సంథింగ్ యూ షుడ్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ వెరీ వెల్. లేకపోతే ఎలా పడతారో ఎత్తేమంటే కింద పడిపోతారు, చాలా కష్టం. దానికి ఐ షుడ్ థ్యాంక్ తమన్నా గారు. యూ హ్యావ్ బీన్ లైక్ వన్ ఆఫ్ మై బెస్ట్ co-stars till date. And thanks a lot for everything. బట్ వన్ పర్సన్ గురించి నేను బాగా గట్టిగా చెప్పాలండి. ఇన్ని సంవత్సరాలు తర్వాత 10 ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్న తర్వాత ఒక లవ్ స్టోరీ చెయ్యండి, ఒక చేంజ్ ఓవర్ కావాలి అని తపన పడిపోయిన మొట్టమొదటి వ్యక్తి మహేష్ కోనేరు. మహేష్ గారు నిజంగా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హార్ట్ థ్యాంక్స్ లాట్. అంటే అందరూ వాళ్ళందరూ నా కోసం కష్టపడ్డారు, సినిమా చేశారు. బట్ ఈ సినిమా చెయ్యాలి, ఎట్టి పరిస్థితుల్లో మీరు చెయ్యాలి. మీరు బ్లైండ్గా బిలీవ్ చేయండి, జయేంద్ర గారిని బిలీవ్ చేయండి, పీసీ గారిని బిలీవ్ చేయండి, వాళ్ళ మ్యూజిక్ని బిలీవ్ చేయండి. జస్ట్ బిలీవ్ ఇట్ బ్లైండ్లీ, దే విల్ బీ మ్యాజిక్ ఇన్ దిస్ ఫిల్మ్ అని గట్టిగా నమ్మి నన్ను ముందుకు తోస్తున్న మహేష్ గారికి థ్యాంక్స్ లాట్. మహేష్ గారు, ఇఫ్ ఇట్ వాజన్ ప్రాబ్లీ మహేష్ గారు ఈ సినిమాని నాకు చెప్పకపోయినా నేను చేసి ఉండేవాడిని కాదేమో. బట్ cinema results are not important. I really don't know, but I would expect a positive result in this film, and I know it's going to be positive. But I'm so happy working in this film. Really very happy. It was really a journey for me. A journey I learned a lot in acting, in dance, in the way I have to present myself. Iyanni nerpichina ma whole team of Nanuveki. Thanks a lot. Miss you all, guys. May God bless you all. Thank you, sir. Thank you so much. ఎస్, సోనీ మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్న నా నువ్వే ఆడియో ఈరోజు మనం ప్రోమోస్ కూడా చూసాము. అండ్ పాటలు ఈరోజు నుంచి మార్కెట్లోకి విడుదలవుతాయి. And today's event is organized by Shreyas Media, South India's one and only promotional agency. And Good night. Bye-bye. good night.